చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ మహాముత్తారం మండలం జయశంకర్ జిల్లా కన్కునూరు గ్రామంలో ఉన్నాం. ప్రతి ఊరి సర్వేలో భాగంగా ఈ ఊరికి కూడా రావడం జరిగింది. మరి గ్రామ కార్యదర్శుల పరిపాలన ఎలా ఉంది అన్నదాని మీద మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది. మరి ఎవరైనా ఉన్నారా కార్యదర్శులు, మరి ఎవరైనా లేదా గ్రామ సచివాలయం మరి తాళం వేసిందా ఒకసారి చూసుకుందాం రండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదైతే గ్రామ సచివాలయం, దీనికైతే తలుపులు మూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆయన లేరు, మరి వాళ్ళు రాలేదా లేకుంటే మరి త్వరగా వెళ్ళిపోయారు అన్నది మరి తెలియదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైం అవుతుంది. మరి ప్రస్తుతానికి అయితే సచివాలయంలో ఎవరూ లేరు సంబంధించిన వాళ్ళు గ్రామ కార్యాలయానికి రావచ్చు. అయితే ఊళ్ళో మీకు వాళ్ళు సమయానికి వస్తున్నారా? సమయానికి వస్తలేదు. ఇట్లా పిల్లలకి పుట్టిన డేట్ చెప్పమంటే కూడా సంతకాలు పెట్టండి అంటే పెడతలేడు సార్. ఇక ఊళ్ళో సమస్య అంటే మాకు ఇంట్లో గ్యాస్ పెన్షన్స్ కానీ లేదా ఉపాధి హామీ పింఛన్ అంటే మా మేనత్తకి పింఛన్ అసలు సంవత్సరం అయితే వాళ్ళ భర్త చనిపోయి సంవత్సరం అయింది. ఇంకా డబ్బులు లేవే, పింఛన్ వస్తలేదు. ఆమె చేతకాకుండా కూడా అయ్యింది. ఆమె పట్టించుకునేటోళ్ళు కూడా లేదు. అంటే ఇట్లా ఇచ్చిండు, జిరాక్సులు ఇచ్చిండు, అన్ని తెల్లు ఇచ్చినా కూడా ఇంకా రావడానికి తీసుకున్నా కూడా ఇంకా డబ్బులు రావడం లేదు. మేము అడిగినా కూడా వస్తాయని చెప్తారు కానీ సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా పట్టించుకునేదా? ఏం పట్టించుకున్నారు? ఇట్లే ఉన్నది. అడిగినప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది. కార్యదర్శికి ఇచ్చినాము, సర్పంచ్ మరి కార్యదర్శి మీరు అడిగినాము, వస్తాయి ఏం కాదు అంటారు. ఇట్లే చెప్తాను. మాకు నీళ్ళ ప్రాబ్లం కూడా ఉన్నది. నీళ్ళ ప్రాబ్లము ఇట్లా తీసిండ్రు. ఆ నీళ్ళు పొక్కలు మీద తీసి ఆ నీళ్ళు కూడా వస్తలేదు. ఏరియాడ నీళ్ళు బయట దారెంబడి వెళ్ళిపోతాయి. ఇట్లా చూసి పట్టించుకునేట వాళ్ళు ఎవరు లేరు. సర్పంచ్ ఎలక్షన్లో మరి మళ్ళీ సర్పంచ్లు మొదలైతే బాగుంటున్నారా? సర్పంచ్లే కావాలి. సర్పంచ్ ఎలక్షన్ మరి కావాలి. మళ్ళీ వచ్చేది గ్రామ పరిపాలన కావాలంటే గ్రామ పరిపాలన కావాలి. ఇది ఏదైతే గ్రామ కార్యదర్శుల పరిపాలన విధానాన్ని ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, సర్పంచ్ల పదవి కాలం ఏదైతే ముగిసిందో వాళ్ళు పోయిన కానుండి ఊళ్ళో పాలన అస్తవ్యస్తంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అదే చూస్తే ఇప్పటివరకు మనం ఎన్ని ఊళ్ళో అయితే తిరిగి చూసామైతే మండల సర్వేలో భాగంగా ప్రతి దగ్గర దరిదాపుల ప్రతి గ్రామ పంచాయతీలో ఏ ఒక్క కార్యదర్శి కానరాలేదు. ఏ ఒక్క ప్రజల సమస్యలు ఎక్కడ అడిగిన సమస్యలు ఎక్కడి కుప్పలుగా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది మన పరిపాలన విభాగం.